హాయ్ అండి. హాయ్. ఈరోజు వచ్చేసి వైఎస్ జగన్ వచ్చేసి మన వల్లభాయ్ వంశీని కలిసి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు కదా. ఏంటంటే అధికారులు తప్పు చేసిన అధికారులందరినీ కూడా బట్టలు ఎడదిప్పి నిలబెడతా అనేసి అన్నారు కదా. అది అలా అనడం కరెక్టా తప్పు? బట్టలు కూడా తీసి అధికారులను ఎందుకు కొడతాడయ్యా? అధికారులు వీళ్ళకి మళ్ళీ ఆయన 5 ఏళ్ళు పరిపాలనలో ఉండి 5 ఏళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేసి తప్పుకునే వాళ్ళు అనుకుంటున్నాడా ఏంటి? ఏమన్నా అధికారులు అంటే అసలు ఏంటి నాకు అర్థం కాలేదు. అధికారులు అంటే ఏమన్నా చీఫ్ అనుకుంటున్నాడా? లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే చేతకాని వాళ్ళు అనుకుంటున్నాడా? లేకపోతే వాళ్ళ చదువులేంటి, వాళ్ళ అమ్మా నాన్నల కళలేంటి, వాళ్ళకున్న అంటే ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అంటే వాడు గోల్ ఉంటుంది. ఒక ఐఏఎస్ అవ్వాలి అంటే తన ఎయిమ్ ఉంటుంది. ఒక డీజీపీ అవ్వాలి అంటే తన తల్లిదండ్రుల ఆకాంక్ష ఉంటుంది. ఇవన్నీ వదులుకొని వీళ్ళకి మళ్ళీ 5 ఏళ్ళకి మారే ఒక రాజకీయం అనుకుంటున్నారా? లేకపోతే 5 ఏళ్ళకి మారే ఒక పార్టీ అనుకుంటున్నారా? 30 ఏళ్ల సర్వీసు, 35 ఏళ్ళటువంటి అనుభవం, ఇవన్నీ వల్లే వీళ్ళు గుడ్డలొప్పు తీసుకొడతాం, అవి చేస్తాం ఇవి చేస్తాం అంటే ఊరుకుంటారా ఏంది? ప్రభుత్వ నాయకులు ఏమైనా వాళ్ళు చేసే పని కూడా వాళ్ళు చేస్తారు. చట్టం తన పని తను చేసుకుపోతుంది, న్యాయం తను చేసుకుపోతుంది, ప్రజలు కూడా తను చేసుకుపోయే పని తను చేసుకుపోతారు. వీళ్ళు చేయడం కాక పక్కన కూర్చొని అధికారులను మాట్లాడతారా? వీళ్ళకేం రైట్స్ ఉన్నాయి అధికారులను కొడడానికి? ఏమని చెప్పు, ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ మీదైనా చెయ్యేసి చూపిమని చెప్పు. రాష్ట్రాన్ని అట్టుడికించకపోతే అప్పుడు మాట్లాడదాం. ఇంకో క్వశ్చన్, ఇంకోటి అలాగే ఇంకో మాట కూడా ఏమన్నాడంటే అన్యాయం జరిగిన వారందరికీ కూడా న్యాయం జరిగేలా చేస్తాను. అంటే అన్యాయం జరిగింది వాళ్ళ కార్యకర్తలక, వాళ్ళ నాయకులక, లేదంటే ప్రజలక? ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరికి న్యాయం చేస్తారు? ప్రజలకు అన్యాయం జరగబట్టే ప్రజలు వీళ్ళని చిత్తుగా ఓడించారు. ఒకటి, ప్రజలకు న్యాయం చేయలేదు కనుకనే ప్రజలు వీళ్ళ పాలనని వీళ్ళని పక్కన పెట్టారు. ఒకటి, ఇంకోటి ఏంటంటే వీళ్ళ నాయకులకి ఎవరికైనా అన్యాయం జరిగిందేమో వాళ్ళకి న్యాయం చేసుకుందాం అనుకుంటున్నాడేమో. వాళ్ళకి న్యాయం చేసుకోవాలి అనుకుంటే నువ్వు అధికారంలోకి వచ్చేవి న్యాయం చేసుకోవక్కర్లేదు. మామూలుగా బయట ఉండి కూడా న్యాయం చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నీకు చేతనైతే నువ్వు ఏం న్యాయం చేసుకుంటావో చేసుకో. ఎవరు వద్దన్నారు నిన్ను? నీకు చేతనైన న్యాయం నువ్వు చేసుకో, నీకు చేతనైన పని నువ్వు చేసుకో. ఎవరి పని వాళ్ళు చేసుకెళ్తారు. నీకు చేతకాని పని నువ్వు మెలకుండా పక్కనుండు. అంటే ఇప్పుడు వాళ్ళకు ఓన్లీ వాళ్ళ నాయకులకు మాత్రమే న్యాయం చేద్దామనేసి మళ్ళీ అధికారంలోకి వద్దామని చూస్తున్నారు. పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళ నాయకులకే న్యాయం చేశాడు, వాళ్ళ నాయకులనే బాగు చేశాడు, వాళ్ళ పార్టీ అధికారులనే పైకి తీసుకొచ్చాడు, అన్నీ చేశాడు. ఏంటంటే పప్పులు బెల్లాలు అమ్మినట్టు పావుల రూపాయి బేరాలు ప్రజల ముఖాన్ని పడేశాడు. ప్రజల ముఖాన్ని ఏంటంటే బఠానీలు శనగలు పారేసినట్టు పారేసేటప్పటికి ఈ పిచ్చి ప్రజలు ఏంటంటే ఏదో ఒక రాజకీయ నాయకుడులే ఇవన్నీ ఆస్తున్నాడు కదా, ఒక పూట కాకపోతే ఒక పూట అయినా కాస్తంత పంటి కిందకి మేత దొరుకుతుంది కదా అని ఆశపడి ఇదయ్యారు. ఆయన ఒక్క ఛాన్స్ ఇవ్వండి అమ్మా, ఒక అవకాశం ఇవ్వండి అయ్యా, ఒక్కసారి నన్ను గెలిపించండి అయ్యా అని అడుక్కున్నావు కదా. అప్పుడు అడుకుంటేనే కదా ప్రజలు నీకు పట్టం కట్టారు, అడుకుంటేనే కదా నీకు ప్రజలు ఓటేశారు. నువ్వు ఇంటింటికి తిరిగి అమ్మ, అవ్వ, అన్న, అక్క, చెల్లి, తమ్ముడు అని ప్రాధేయపడితేనే కదా, ఒక్క అవకాశం ఇవ్వనందుకే కదా నువ్వు రాష్ట్రాన్ని 3 ముక్కలు చేస్తానని మాట్లాడావు. నీకు ఒక్క అవకాశం ఇచ్చినందుకే కదా రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించావు. నీకు ఒక్క అవకాశం ఇచ్చినందుకే కదా రాష్ట్ర డెవలప్మెంట్ ఆపేసేసావు. ఇది నీకు ఒక్క అవకాశం ఇచ్చి చూపించినందుకే కదా ప్రజలని 5 ఏళ్ల పాటు ఇన్నిటువంటి హింసలు పెట్టి వెనకమాల తిట్టుకునేలాగా చేసావు. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. దాని తర్వాత కొడాలి నాని, పేర్ని నాని అనే పేర్లు వినిపిస్తున్నాయి కదా. ఆ క్వశ్చన్ నాని గారిని అడిగితే అంత క్లియర్గా చెప్పలేదనేసి కొందరు అంటున్నారు. ఏమో ఎవరెవరు అవుతారో. ఇప్పుడు వాళ్ళు ఒక గుంతలు తీసుకున్నారు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. వేరే వాళ్ళని గుంతలు వేద్దామని చెప్పేసి వాళ్ళు గుంతలు తీసుకున్నారు. కానీ విషయం ఏంటంటే వాళ్ళు తీసుకున్న గుంతల్లో వాళ్ళే పడుతున్నారు. ఎవరి కోసం అయితే గుంతలు తీశారో, ఎవరెవరైతే గుంతలు తీశారో ఆ గుంతల్లో వాళ్ళే పడుతున్నారు. ఎవడు తీసుకున్న కోతిలో వాడే పడాలరా అని సామెత ఉన్నట్టు వీళ్ళు తీసుకున్న కోతులలో వీళ్ళే పడుతున్నారు. సరిపోతుంది కదా. ఇప్పుడు వీళ్ళందరూ వస్తారో లేకపోతే వీళ్ళందరూ మళ్ళీ ఎందుకులే అని మాకు ఇవన్నీ ఎందుకులే అని పక్కన కూర్చుంటారో అన్నీ వస్తాయి బయటికి. ఎవరైతే నోరు పారేసుకున్నారో, ఎవరైతే నోటుకు వచ్చినట్టు మాట్లాడారో, ఎవరైతే నోటుకు వచ్చినట్టు అసభ్యకరమైనటువంటి పదజాలాలతోటి విర్రవీగి ఒకప్పుడు ఉన్నటువంటి అధికారంలో లేనటువంటి పార్టీల మీద ఎగబడ్డారో ఇప్పుడు వాళ్ళు తీసుకున్న గోతుల్లో వాళ్ళే పడుతున్నారు. సో ఇప్పుడు సామాన్య ప్రజలు ఎవరైనా తప్పు చేసినంటే పోలీస్ స్టేషన్లో అన్నింటిలో బట్టలు ఇప్పి నిలదీస్తున్నారు. సో దాని ప్రకారంగానే అధికారులను కూడా ఏదైనా తప్పు చేసినప్పుడు అలా నిలదీస్తేనే ఇంకోసారి మనము ఇలా ఈ నాయకుడు వస్తే బాగా చేస్తాడు, ఆ నాయకుడు వస్తే బాగా చేస్తాడు అనే లేకుండా ఏ నాయకుడు వచ్చినా మనకు మంచి జరుగుతుంది అనే ఒపీనియన్. జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు పేద ప్రజలకు ఎవరికైతే ఎంత మంచి చేసిండో, సో తన సిద్ధాంతంగానే అన్ని కరెక్టే. సో అతను ఏది చెప్పినా కూడా అందులో ఏదో ఒక అర్థం ఉంటుంది కాబట్టి సో అతని మాటని నేను అంగీకరిస్తున్నాను. అంటే ఇప్పుడు న్యాయం చేస్తా అన్నారు కదా, న్యాయం అంటే పార్టీలో ఉన్న అధికారులకా లేకపోతే ప్రజలకా? మీరు ఈ మాట దాదాపు లాస్ట్ 5 years మీరు చూసే ఉంటారు జగన్ పాలన.
దాన్ని బట్టి మీకే ఆన్సర్ వచ్చి ఉండొచ్చు. అధికారులకు ఎలాంటి న్యాయం జరగలేదు, ప్రజల దగ్గరికి పాలన తీసుకెళ్ళిండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రతి ప్రజలు ఏది కావాలనుకుంటే అది ఇంటి దగ్గరికి వచ్చి అందింది, కానీ నాయకుల జేబులోకి వెళ్ళలేదు డబ్బులు. సో డైరెక్ట్ ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళ జేబులోకి వచ్చిన వాళ్ళ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టింది, అంతేగాని ఏ నాయకుల జేబులోకి వెళ్ళలేదు. దాన్ని బట్టి మనం వైఎస్ జగన్ ఏంటి, ఇతర నాయకులు ఏంటి అనేది అర్థం చేసుకోవచ్చు. ఐ విల్ సపోర్ట్ ఆల్వేస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అన్న ఇప్పుడు వచ్చేసి మన వల్లభనేని వంశీ అరెస్ట్ కదా, సో అతను అన్యాయం చేసినందుకు అరెస్ట్ అయినేసి టీడీపీ వాళ్ళు అంటారు. మరి దానికి ఓకే, ఇప్పుడు ప్రతి నాయకుడు అన్నంగా చెప్పలేం, కొంచెం అది ఉంటుంది ఇది ఉంటుంది. ఇప్పుడు కొన్ని వేరే కేసెస్ పెట్టి కూడా లోపల పెట్టవచ్చు, కొన్ని చేసిన దానికి కూడా ఉండొచ్చు. బట్ ఇది జగన్కి దానికి సంబంధం పెట్టి వాళ్ళు ఎవరో చేసిందని జగన్ని తప్పు పట్టడం కరెక్ట్ కాదన్నట్టు. హాయ్ అండి. హాయ్. ఈరోజు వచ్చేసి జగన్ గారు వల్లభనేని వంశీ గారిని కలిసి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఏంటంటే తప్పు చేసిన అధికారులందరినీ బట్టలు ఇప్పి నిలబెడతా అనేసి అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ ఉంది? తప్పు చేసినా అని అనలేదు, అన్యాయంగా. ఇప్పుడు వల్లభనేని వంశీ గారిని అన్యాయంగా జైల్లో వేసింటే అది ప్రూవ్ అయితే బట్టలు ఊడదీసి నిలబెడతాను అన్నారు. ఒకవేళ అది ప్రూవ్ అయితే అప్పుడు చూద్దాం, ఇప్పుడు ఎందుకు దాని గురించి మాట్లాడటం. ఇంకో మాట కూడా ఏమన్నారంటే ఎవరెవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరికీ న్యాయం చేస్తా అనేసి అన్నారు. అంటే ఆ అన్యాయం వాళ్ళ కార్యకర్తలకు జరిగిందా, ప్రజలకు జరిగిందా, లేకుంటే వాళ్ళ నాయకులకు జరిగిందా? ఒకవేళ తన అధికారంలోకి వస్తే మరి ఇందులో ఎవరికి న్యాయం చేస్తారు? నిజం చెప్పాలంటే జగన్ గారు ఇచ్చిన మాట ప్రకారంగా వెళ్ళే మనిషి అని లాస్ట్ ఆయన ఏమంటారు రూల్ చేసే టైంలో చూసాం మనం. అంటే ఎప్పుడైనా సరే మనకి దగ్గరుంటే అర్థం కాదు, దూరం అయ్యాక దాని వాల్యూ తెలుస్తుంది. మరి ఇప్పుడు ఈ రోజున నేను ఇలా మాట్లాడొచ్చో నాకు లేదో నాకు తెలీదు. బట్ ఆయన ఉన్నంతసేపు ఆయనని ఆడిపోసుకున్నారు అందరూ. ఎలా అంటే ఈయన ఎక్కడి నుంచి తెచ్చి పోసేస్తున్నాడు, అప్పులు చేసేస్తున్నాడు, మన దేశాన్ని అమ్మేస్తున్నాడు, లేకపోతే మన అందరినీ అమ్మేస్తున్నాడు, ఉన్న మగోళ్ళని సోమరపోతులు చేసేస్తున్నాడు, అంటే డబ్బులు ఇవ్వడం వల్ల అనేసి అనుకున్న వాళ్ళే ఈ రోజున జగన్ గారు ఉంటే బాగుండు, ఈరోజు మా పరిస్థితి ఏం బాగాలేదు, ఇప్పుడున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టించుకోవట్లేదు అంటున్నారు. సో ఆ విధంగా అవన్నీ చూసి ఇప్పుడు ఏమైతే జరుగుతుందో ఇప్పుడున్న సిచ్యువేషన్లో దాన్ని చూసి ఆయన మాట్లాడుండొచ్చు కదా అనేది నా ఇంటెన్షన్.